2024 ఎన్నికలకు ముందు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో దాంట్లో ఉన్నటువంటి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలకి ఏదైతే 2024 ఎన్నికలు అనేది సావోరేవో ఎన్నికల్లాగా జరిగినాయి. అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గంలో కూడా ఏదైతే పోటీలో ఉన్నటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్ 2024 ఎన్నికలు అతని రాజకీయ భవిష్యత్తుగా జరిగిన ఎన్నికలు. అట్లాంటిది 2024 ఎన్నికల ఫలితాల్లో ఏదైతే కూటమి ప్రభుత్వాలు టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు ఊహించిన దానికంటే ఎక్కువ విజయం సాధించారు. అదేవిధంగా ఒంగోలులో దామచర్ల జనార్దన్ కూడా తాను ఊహించిన దానికంటే ఒంగోలు నియోజకవర్గంలో రికార్డు మెజార్టీతో విజయం సాధించున్నారు. ప్రస్తుతం ఆ రికార్డు మెజార్టీతో విజయదరహాసంతో ఉన్న ఎమ్మెల్యే దామచర్ల మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే ఎమ్మెల్యే గారు. ఫస్ట్ నమస్కారం. ఫస్ట్ ఊహించిన దానికంటే అనేది ఎవరు చెప్పారు? ఊహించిన మెజార్టీ కదా అది. మెజార్టీ అని ఎవరు చెప్పారు? నేను చెప్పానా? మేము అనుకున్నాం. అది మీరు అనుకుంటే ఒంగోలు నియోజకవర్గం స్థాపించిన దగ్గర నుంచి ఇంతవరకు అంత మెజార్టీ రాలేదు కదా. రాలేదు. మేము ఎప్పుడు అనుకున్నాం గ్యారెంటీగా ఈసారి మంచి మెజార్టీ వస్తుందని మేము అనుకున్నాం. మంచి మెజార్టీ అంటే ఈ 36,000 అనుకోలేదు కదా. 20,000 అనుకున్నాం. ఓకే ఓకే అట్లయితే ఒకసారి అట్లా చేయబెట్టండి. మీరు చేయబెట్టాను. దామచర్ల జనార్దన్ అనే నేను అనే దీనికోసం 2012, 2014, 2019 కంటే 2024 ఎన్నికల్లో మీరు బాగా కష్టపడ్డారు కదా. కష్టపడ్డాం. మిగతా మూడు ఎన్నికల కంటే 2024లో బాగా కష్టపడ్డారు కదా. కష్టపడ్డాం. దానికి మీరు సహకరించింది ఎవరెవరు అనుకుంటున్నారు మీకు బాగా? అందరూ సహకరించారు. పార్టీ క్యాడర్ సహకరించింది, జనసేన సహకరించింది, బీజేపీ సహకరించింది, నా కుటుంబ సభ్యులు సహకరించారు. కుటుంబ సభ్యులు ఎండనుకోకుండా తిరిగారు, కష్టపడ్డారు. దాని రిజల్ట్ ఇలా వస్తుందని చెప్పేసి నేను ముందే అనుకున్నా. ఎందుకంటే పబ్లిక్ సఫర్ అయి ఉన్నారు. పబ్లిక్ కష్ట నష్టాలు పూర్తిగా మాకు ఎంతోమంది కూడా ఫోన్లు చేసి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి పోయినా సరైన రెస్పాన్స్ లేక, వాళ్ళ వ్యాపారాలు చేసుకోలేక, ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతా, ఉద్యోగాలు సరిగ్గా చేసుకోలేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులు బట్టే మేము అప్పుడే అనుకున్నాం అంటే మంచి మెజారిటీ వస్తుంది, ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ప్రజల్ని ఏదో విధంగా మన నాయకుడు మంచి ప్రభుత్వం వస్తేనే మళ్ళా స్ట్రీమ్లైన్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాం. ఏదైతే ఒంగోలు నియోజకవర్గంలో 2014 నుంచి 2019 వరకు దామచర్ల జనార్దన్ ఒంగోలు నియోజకవర్గానికి చేసినటువంటి అభివృద్ధి ఆ గ్రాఫ్ను ఆధారంగానే 2024 ఎన్నికల ముందు టీడీపీ అయితేనేమి, జనసేన అయితేనే, బీజేపీ ప్రచారం ఎక్కువ చెప్పారు. గతంతో పోల్చుకుంటే ఒంగోలు నియోజకవర్గంలో పలానా దామచర్ల జనార్దన్ ఉన్న టైంలో ఈ విధంగా అభివృద్ధి జరిగింది అని, మరలా తిరిగి అట్లాంటి అభివృద్ధి రావాలి అంటే మరలా ఆయన ఎమ్మెల్యే కావాలని అట్లాంటి మెజార్టీని మీకు ఇచ్చారు. ఇప్పుడు అభివృద్ధితో ప్రణాళికలు ఎట్లా చెప్పారు? అంటే అభివృద్ధితో పాటు పీస్ఫుల్ కావాలి అనేది పబ్లిక్ కోరుకున్నారు. పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉండాలి, ప్రశాంతమైన ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి అనేది మాత్రం ప్రజలు ఆలోచించారు. మన ఒంగోలే కాదు, స్టేట్లో కూడా అదే పరిస్థితి. ఎందుకంటే ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు, ఏ రోజు ఎవరిని వచ్చి కొడతారో తెలియదు. ఇష్టారాజ్యంగా తయారైపోయారు. పోలీస్ వ్యవస్థ అదేవిధంగా తయారైపోయింది. ఈ వ్యవస్థ పోవాలి, మనం ప్రశాంతంగా ఉండాలి, అభివృద్ధి జరగాలి అనుకుంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ రావాలి, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఒక స్ట్రీమ్ లైన్ అవుతుంది, ఈ గంజాయి ఇలాంటి యాక్టివిటీస్ తగ్గుతాయి అనేది మాత్రం ఖచ్చితంగా ప్రజలు అనుకున్నారు. ఏదైతే ఒంగోలు నియోజకవర్గంలో మీరేమైనా పీస్ఫుల్గా ఉండాలనుకుంటున్నారు, గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే కార్పొరేటర్లుగా ఉన్నారో ఆ కార్పొరేటర్లు భూ కబ్జాలు, అవినీతి, కేసులు అవి ఇవన్నీ భయపెట్టారు. అట్లాంటి కార్పొరేటర్లు రోజుకొకరు మీరు జెండాలు వేసి తీసుకొని వస్తూ ఉంటారు పార్టీలోకి. అది ఎంతవరకు కరెక్ట్? మరి అంటే ఇప్పుడు కొన్ని వ్యవస్థ మనం ఒకటి ఆలోచించుకోవాలి. పీస్ఫుల్తో పాటు డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగాలి. డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగాలంటే ఇది మేజర్ ఒంగోలు అర్బన్ వచ్చే లోపల 185,000 ఓట్లు ఉండేది మన దగ్గర టౌన్లో ఉంటాయి. టౌన్లో ఉండాలి అన్నప్పుడు కార్పొరేషన్ కూడా మన చేతిలో ఉండాలి. కార్పొరేషన్ చేతిలో ఉండేటప్పుడు తీవ్రవాదులుగా ఉండేవాళ్ళు, కరెక్ట్గా ఉండేవాళ్ళని స్ట్రీమ్లైన్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉంది. రూలింగ్ గవర్నమెంట్ మనది, పరిస్థితులు మనవి. వాళ్ళు నేను ఎవరిని కూడా మనమేమి బలవంతంగా మీరు రండి అని చెప్పేసి మనం ఎవరిని అడగట్లేదు. వాళ్ళు ఇంట్రెస్ట్గా వాళ్ళు కూడా ఏదో జరిగిపోయింది, పొరపాట్లు చేశారు, అయిపోయింది, మనం ఏదో విధంగా మేము కూడా ప్రూవ్ చేసుకోవాలి, మేము గెలిచిన దానికి మేము కూడా ఇదిగో ఈ డివిజన్కి చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టే వస్తున్నామని చెప్పేసి వాళ్ళు నాతో చెప్పిన మాటలు అవి. నేను మా క్యాడర్ కూడా ఏం చెప్పానంటే, పాతవి నా మీద కూడా మాట్లాడారు, నన్ను కూడా చేశారు, కానీ మనం ఎట్లా చేసుకోవాలా, దాన్ని ఎట్లా స్ట్రీమ్లైన్ చేసుకోవాలా చేద్దాం. ఎప్పుడు కూడా మన క్యాడర్ని, మన డివిజన్ ప్రెసిడెంట్లు, మన బూత్ ప్రెసిడెంట్లు ఎవరైతే నేను ముందుగా ఆ రోజు చెప్పానో వితౌట్ మీ నాలెడ్జ్ లేకుండా డివిజన్స్లో ఏది జరగదని చెప్పానో దానికి స్ట్రిక్ ఆన్ అయి ఉన్నాను. దాని ప్రకారంగానే చేస్తా. వీళ్ళని కూడా కలుపుకోవాలి. మనకు కొన్ని వస్తువులు రావాలన్నా, కొన్ని నిధులు రావాలన్నా, ఏమైనా చేయాలంటే కూడా కార్పొరేషన్ కూడా మన చేతిలో ఉంటేనే
అన్నీ కొంచెం సులభంగా అన్ని యాంగిల్స్లో పనిచేయడానికి అవకాశాలు ఉంటాయి. దానికోసం అని చెప్పేసి మన పని మనం చేస్తున్నాం. వాళ్ళు వచ్చిన తర్వాత నేను మా క్యాడర్తో కూడా మాట్లాడా. ఎవరెవరు వస్తున్నారో ఆ డివిజన్స్లో వాళ్ళతో కూడా మెయిన్ వాళ్ళతో కూడా కూర్చోబెట్టుకొని మాట్లాడాను. మాట్లాడి వాళ్ళతోటి చెప్పా, ఇలా ఉంది, ఇలా వస్తున్నారు ఏందని చెప్పేసిన తర్వాత వాళ్ళు కొంతమంది కూడా దాన్ని ఖండించారు. వద్దండి మనకెందుకు అది ఇది అని. 18 నెలలు మనం ఖాళీగా ఉండే పరిస్థితులు అది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా నా ఆలోచన ఏంటంటే వాళ్ళకి కూడా చెప్పా. వాళ్ళకి చెప్పిన తర్వాత కూడా సరే మీ ఇష్టం అన్న, మీరు ఉన్నారు కదా, మీరు ఏం కావాలంటే ఏదైనా కూడా మనం చేస్తాం కదా అని చెప్పేసి ఉద్దేశంతో అందరితో మాట్లాడుకున్న తర్వాత ఒక నిర్ణయాలకు వస్తున్నాం. అంతేగాని ఏదో వేగ్గా ఏదో చేయాలన్న ఆలోచన మాత్రం మాకైతే లేదు. ప్రత్యర్థిని ఒంటరివాణి చేయడం కోసం ఆ కొమ్మలు మొత్తం నరుగుతున్నాడు, అందుకే పార్టీలోకి తీసుకొస్తున్నాడు అని ఒక టాక్. ప్రత్యర్థి అనేది ఆయనలాగా మాట్లాడటం మనకు చేత కాదు, ఆయనలాగా బిహేవ్ చేయటం నాకు చేత కాదు. చేసేయని తప్పులు చేస్తా దాన్ని కచ్చిపుచ్చుకోవటం నాకు చేత కాదు. మెయిన్ అతను చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. అట్లా మేము ఎప్పుడు అహంకారం, ఆ బిహేవియర్ అది అంతా కూడా మాకు రాదు. ఎందుకంటే ఒకసారి ఆయన కూడా అన్నాడు, తెలుగుదేశం అనేదే ప్రకాశం జిల్లాలో లేకుండా చేస్తాను, తెలుగుదేశం కార్యకర్త లేకుండా చేస్తాను అన్నాడు. అట్నే చేస్తున్నారు మీరు కూడా ఇప్పుడు జిల్లా మొత్తం. అతను ఇటుపోయాడు, అతనికి అర్థం కాల, అతని పరిస్థితి అది. నేను ఎప్పుడు అట్లా అనట్లా, వైఎస్ఆర్ పార్టీ లేదని నేను ఎప్పుడు మాట్లాడట్లేదు. నాకు అవసరం డైలాగులు చెప్పట్లా, మున్సిపాలిటీ వాళ్ళు అన్ని నియోజకవర్గాల్లో వార్డు మెంబర్లతో సహా తీసుకొస్తున్నారు కదా. నాకు అవసరం లేదు. అక్కడ నలిగిన వాళ్ళు, అక్కడ ఇబ్బందులు పడేవాళ్ళు ఈరోజు వాళ్ళ పార్టీకి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చేటప్పుడు మనం స్వాగతిస్తున్నాం. అంటే రేపు కార్పొరేషన్ కూడా అన్ని రీతుల్లో అందరూ కూడా కలిసి పనిచేసినప్పుడు ఏంటంటే 2 పనులు అయ్యేది 4 పనులు అవుతాయి. నా ఇంటెన్షన్ అది. డెవలప్మెంట్ కావాలి. కార్పొరేషన్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ చెప్తున్నావు 14, 19లో నువ్వు చేసిన డెవలప్మెంట్ చూసే 24లో నీకు మెజారిటీ ఇచ్చారని నువ్వే చెప్తున్నావు. నువ్వే చెప్పేటప్పుడు ఆ డెవలప్మెంట్ ఆగకూడదు. డెవలప్మెంట్ మనం ఎక్కడైతే ఆ రోజు చేసిందో అది తప్పితే ఎక్కడ ఏమీ జరగలే. 5 ఏళ్ళు ఇంకా బ్యాక్అవుట్ అయినాయి. నేను శాంక్షన్ చేసినవి కూడా బ్యాక్అవుట్ అయినాయి. ఈరోజు మనం మళ్ళీ స్టార్ట్ చేసి 5 ఏళ్లలో మేజర్ ఇష్యూగా ఉండే డ్రింకింగ్ వాటర్ కానీ, అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ కానీ, పక్కా ఇల్లు కానీ, పట్టాలు కానీ, ఇలాంటివన్నీ మేజర్ ఇష్యూస్ 4-5 ఏళ్ళలో మనం కంప్లీట్ చేయాలి. చేయకపోతే నాకు ఇంత మెజారిటీ ఒక నమ్మకం మీద మనకు చేశారు ప్రజలు చేశారు కాబట్టి అందరూ కూడా యూనిటీగా కలిసి పనిచేసుకొని పోదామనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను తప్పితే ఏదో రెక్కలు కొట్టేసినట్టు నువ్వు చెప్పినట్టు ఎవ్వరు లేకుండా చేయాలనే ఇంటెన్షన్ కాదు. ఇప్పుడు కార్పొరేషన్ తర్వాత జెడ్పీ టార్గెట్. జెడ్పీ టార్గెట్ అంటే జిల్లా డెవలప్ అవ్వాలి కదా. జిల్లా డెవలప్ అవ్వాలి. మా జెడ్పీ టార్గెట్ అంతే కదా. జెడ్పీ ఇంకా జెడ్పీటీసీలు వాళ్ళంతా కొంతమంది టచ్లోకి వచ్చారు. దాన్ని ఎంతమంది వస్తారా, ఎట్లా ఏంటి అనేది కూడా చూస్తాం. అయిపోయింది. చూసిన తర్వాత దాన్ని ఒక నిర్ణయాలు తీసుకుంటాం. డెవలప్ అవ్వాలి కదా. నేను అంటున్నది ఇప్పుడు ఒంగోలు డెవలప్మెంట్ కోసం కార్పొరేషన్, అయిపోయినప్పుడు జిల్లా డెవలప్మెంట్ కోసం జెడ్పీ. అవును, అంతే కదా. నేను అంటే డెవలప్మెంట్ కోసం. డెవలప్మెంట్ అంటే మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, నాకు మెయిన్గా ఫోన్ చేసి నువ్వు రా అనేది నేను ఇంతవరకు ఎవరికి ఫోన్ చేయాలా, అధికార ఫోన్ చేయాలా. వాళ్ళు కూడా ఏదో చేయాలనే ఒక ఇంట్రెస్ట్ తోటి వస్తున్నారు. కలిసి చేద్దాము, మేమంతా మా పాత అన్నీ మేమే పట్టించుకోము, మేమంతా కలిసి చేస్తాం, మీ వాళ్ళని ఎక్కడ డిస్టర్బ్ చేయము, ఈగోలకు పోము అని చెప్పేసి అంటున్నారు. అందుకని చెప్పేసి రమ్మంటున్నాం, చేస్తాం, అందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడతాం. అందరం కలిసికట్టుగా ఒంగోలు ప్రజలు పెట్టిన నమ్మకాన్ని బొమ్మ చేయరు. ఇప్పుడు 5 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉండి పార్టీ కోసం, పార్టీ క్యాడర్కి అండదండలుగా ఉండి ఇటీవల మొత్తం ఫ్యామిలీతోటి సరదాగా అన్నదమ్ములు మొత్తం విదేశాలకు టూర్ వెళ్ళినట్టున్నారు. ఫేస్బుక్లో బ్రదర్స్ అంతా టోపీలు పెట్టి టర్కీలో అక్కడ ఫోటోలు పెట్టి అల్చేలు చేశారు. బాగా ఎంజాయ్ చేసి వచ్చారా? ఎంజాయ్ ఏం లేదండి, అంటే పిల్లలు అందరూ పోదామన్నారు సరదాగా, అందుకని అందరం పోయాం. అక్కడ కూర్చొని నేర్చిన స్కెచ్ అయ్యి జెడ్పీ కార్పొరేషన్ మామూలు విదేశాలు. అక్కడ మా తమ్ముళ్ళు ఎవరు రాజకీయాల్లో లేరు. ఒకడు అక్కడ ఉండేది ఏదైనా ఉంటే ఫ్యామిలీస్ మాట్లాడుకుంటాను తప్పితే అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడుకోవాలి ఏది లేనట్టు ఆడ పోయి అన్ని దగ్గర మాట్లాడుకోవాల్సిన అంత నెక్స్ట్ ఏం లేదు. నిజంగా మాట్లాడుకోవాలంటే ఇక్కడ హైదరాబాద్లో ఇల్లు ఉంది, బెంగళూరులో ఇల్లు ఉంది, ఆడ కూర్చొని అందరం కూర్చొని మాట్లాడుకోవచ్చు. అది కాదు కదా.
పిల్లలంతా కూడా పోదాం అనుకున్నాం. అందరం కూడా థర్డ్ జనరేషన్, మా పెద్ద థర్డ్ జనరేషన్ ఉండే అందరం వెళ్ళాం. ఇప్పుడు నువ్వేది పెద్ద టాస్క్ ఇక్కడ ఒంగోలు నియోజకవర్గంలో జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఒంగోలులోని బీభత్సంగా నాయకులు అటు మహిళల్లో కానీ పురుషుల్లో కానీ ఇప్పుడు వీళ్ళందరికీ నామినేటెడ్ పదవులు ఇవ్వాలంటే ఎట్లా మీరు? అదే నామినేటెడ్ పదవులు అంటే ఇదివరకు పదవులు తక్కువ మనుషులు ఎక్కువ. ఇదివరకు ఒక సిస్టమ్ ఉండేది తెలుగుదేశంలో. ఇదివరకు ఏం చెప్పేవాళ్ళంటే నామినేటెడ్ ఏం కావాలనేది ఆ పేరులో లెటర్ రాసి పంపించమనేవాళ్ళు. అప్పుడు నేను పలానా వాళ్ళకి లెటర్ రాసి పంపించేటప్పుడు వీళ్ళకి ఈ చైర్మన్ లేకపోతే ఈ రెండింటి ఆప్షన్స్లో ఏదన్నా చూస్ చేయండి అని చెప్పేసి పంపించేవాళ్ళం. ఈసారి ఏం చేశారంటే మీరు బాగా పనిచేసిన వాళ్ళు ఎవరనేది 100 మంది పేర్లు పంపించమన్నారు. అవన్నీ పోస్టింగ్ అనేది మేము చూస్తామని చెప్పారు. అందుకని చెప్పేసి ఆ 100 మంది ఎవరైతే కష్టపడ్డారో అవన్నీ కూడా పంపించాము. అది పోస్టింగ్ వాళ్ళు ఇస్తారు. దామచర్ల జనార్దన్ మనసు గెలుచుకున్న 100 మంది కదా, చాలా మంది ఇక్కడ. చాలా మంది అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో వచ్చే పోస్టులు మామూలుగా అయితే ఒక 20-25 వస్తాయి అంతే. కానీ మనం 100 మంది పంపించాం. తర్వాత కాన్స్టిట్యున్సీకి సంబంధించినవన్నీ కూడా ఈ మన చేతిలో ఉండేవి. అప్పుడు మళ్ళీ దాంట్లో ఎవరెవరు ఉన్నారా, ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరా అనేది ఫిల్టర్ చేసుకొని ఇక్కడ ఉండే కాన్స్టిట్యున్సీలో అని మేము ఇస్తాం. మేమందరం కూడా కూర్చొని మాట్లాడుకొని ఎవరు చేస్తే బాగుంటుంది, ఎవరు బాగా కష్టపడ్డారు అనేది చూస్తాం. కొంతమందికి ఉద్యోగాలు కావాల్సి వస్తాయి, కొంతమందికి షాపులు కావాలి, రేషన్ షాపులు వస్తాయి, కొంతమందికి ఏదో ఒక విధంగా కాంట్రాక్ట్ వర్క్స్ కావాల్సి వస్తాయి. అట్లా బైఫర్కేట్ చేసుకొని అందరినీ సాటిస్ఫై చేయాలనేది నా ఇంట్రెస్ట్. ఇప్పుడు ప్రధానంగా ఒంగోలు నియోజకవర్గంలో మంచి మెజార్టీ ఇచ్చారు. ఇప్పుడు మెయిన్ ముందుగా ఈ సమస్య ఫస్ట్ పరిష్కరించాలి, ఇది నా మెయిన్ ఫస్ట్ గోల్ అనేది ఏది సార్? ఫస్ట్ గోల్ అంటే డ్రింకింగ్ వాటర్ది ఉంది. డ్రింకింగ్ వాటర్ది ఇమీడియట్గా స్ట్రీమ్లైన్ చేయాలి, 1 year లోపల ఇవ్వాలనేది మన ఇంటెన్షన్, ఎవ్రీ డే ఇవ్వాలనేది. నెక్స్ట్ డంపింగ్ యార్డ్ది కూడా మొన్న కూడా కలిసేసి వచ్చాను. డంపింగ్ యార్డ్ కాదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఆ రోజు లోకేష్ పాదయాత్రకు ప్రామిస్ అది, దాన్ని కూడా డిపిఆర్ రెడీ చేస్తున్నాము. నెక్స్ట్ పోతురాజు కాలువది ఈరోజు అదేమో టెండర్ క్యాన్సిల్ చేశారు, అది రీటెండర్ పిలవాలి. అది ఏ స్టేజ్లో ఉందో అధికారులతో కూర్చొని మాట్లాడి వాళ్ళు ఏంటంటే ఆ రోజు మనం 89,75,00,000కి శాంక్షన్ చేసాము. మనం చేసింది అది కరెక్ట్గా ఎలక్షన్ అప్పుడు అది శాంక్షన్ అయ్యి వస్తే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఫౌండేషన్ స్టోన్ వేసుకొని దాన్ని రీటెండర్ అని చెప్పేసి దాన్ని 62కి తీసుకొచ్చేసి ఆ రోజంతా ప్రెస్లో అంతా మాట్లాడి అతను తెలిసిన నాలెడ్జ్ అది. నేను రీటెండర్లో చూడు, ఇది గవర్నమెంట్కి 25 కోట్లు మీరు ఇచ్చాము, 26 కోట్లు మీరు ఇచ్చాము. మేము వేసిన డిపిఆర్ది మేము చేసిన పద్ధతి ఏంటి అంటే అది పర్మనెంట్ సొల్యూషన్. ఇంకా తరతరాలకు కూడా పోతురాజు కాలం మీద మనం ఇన్వెస్ట్మెంట్ ఉండదు, పోతురాజు కాలం మీద మనం చేసే పని భవిష్యత్తులో ఉపయోగం ఉంటుంది ఫుల్ ప్లెజ్డ్గా. వీళ్ళు చేసేది ఏంది, తాత్కాలికంగా 62 కోట్లు పెట్టేసి గీకేసి ఆ మట్టి తీసినట్టు తీసి దాంట్లో ఏం కావాలో తినడానికి, ఆయన లావాదేవీలు చూసుకోవడానికి వాటికి తప్పితే మళ్ళీ 2 సంవత్సరాలకి మళ్ళీ సేమ్ యాస్టీజ్ అవుతుంది. ఆ పని చేసి దాన్ని ఆ రోజు అని మాట్లాడాడు. ఎప్పుడు కూడా ఒక డ్రైనేజ్ సిస్టమ్ చేసుకునేటప్పుడు మేము ఆ రోజు 4-5 ఇంజనీర్లు కన్సల్టెంట్లు వీళ్ళందరినీ పిలిపించి కూర్చోబెట్టి 4 సార్లు మీటింగ్ పెట్టుకున్నాం. దాన్ని ఏం చేయాలి, దీని పర్మనెంట్ సొల్యూషన్ అటు ఇటు రివిట్మెంట్ చేసి కింద బెడ్ వేస్తేనే మళ్ళీ మొక్కల మేరకు వచ్చిన వాటంగా వెళ్ళిపోతూ ఉంటుంది, వేస్ట్ వాటర్. కానీ ఇవన్నీ వేసిన తర్వాత ఇన్స్పెక్షన్కి వెళ్ళడానికి పైన ఒక రోడ్డు కూడా ఫామ్ చేసాం. ఇవన్నీ ఆ రోజు మనం తయారు చేసింది, వీళ్ళు అవన్నీ కాదు. అటు ఇటు గోడలాగా కట్టి అందులో బూడికి తీసేస్తే సరిపోద్ది అనే ఉద్దేశంతో రీటెండర్ కింద పెట్టారు. ఆ కాంట్రాక్ట్లు 3 మారిపోయారు, తిన్నారు, వెళ్ళిపోయారు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు దానికి అంత బడ్జెట్ ఇప్పుడు యాడ్ నుంచి వస్తుంది. ఒక పక్కేమో సైకో జగన్ రెడ్డి ఏమో 14 లక్షల కోట్లు దాన్ని మొత్తం రాష్ట్రంలో ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా పెట్టి అప్పు డబ్బులు తీసుకొని అతని పని అతను చేసుకుంటూ వెళ్ళాడు. ఈరోజు డబ్బులు ₹1 లేదు, ఏం చేయాలన్నా ఇంత పరిస్థితి టైట్లో మళ్ళీ మనకి పోతురాజు కాలకి డబ్బులు తీసుకురావడం ఎంత కష్టమైన పని. శాంక్షన్ అయిన దాన్ని చెడగొట్టి పెట్టాడు. కాబట్టి ఇలాంటి ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మేజర్ పబ్లిక్కి సంబంధించిన ఇష్యూస్ అవి. ఇప్పుడు ఒక పక్కన మీరేమైనా అభివృద్ధి మేము చేస్తాం, సంక్షేమ పథకాలు మేము వరుసగా ఇస్తామంటున్నారు. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, అసలు ఇంతవరకు వీళ్ళు చెప్పిన పథకాలు ఏమి జనంలో పెట్టలేదని వాళ్ళు ఒకటే మీద రోజు మీడియా సమావేశాలు పెడుతున్నారు. టీడీపీ వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? సిగ్గుండోడు మాట్లాడాలి, అది సిగ్గులేనివాడు బజారోడు 100 మాట్లాడుతుంటారు. అవన్నిటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.
వాళ్ళ నాయకుడు నేను 3,000 ఇస్తానని చెప్పేసి 19 ఎలక్షన్కి చెప్పాడు. కరెంటు తగ్గిస్తానని చెప్పాడు, 100 చెప్పాడు, మద్య నిషేధం చేస్తానని చెప్పాడు. ఒకటన్నా చేశాడు అతను. పెన్షన్ లాస్ట్ టిల్ ఎండ్కి 2024 ఎన్నికల ముందుకి 2 నెలల ముందు 3,000 చేశాడు, 250 చేశాడు. ఇప్పుడు మనం గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా ముందు 3 నెలలది కలిపి ఈ పెన్షన్ కలిపి 7,000 రూపాయలు ఇచ్చారా లేదా? ఇది జనానికి మీరు చెప్పాలి. కళ్ళు ఏం కనపట్టలేదా? లేకపోతే ఎవరికి జనానికి తెలియదా? మనకంటే ఎక్కువ తెలుసు ప్రజలకి. ఇవాళ మీడియా డెవలప్ అయింది, అన్నీ అయింది. మనకంటే ఎక్కువ తెలుసు ఎంత ఇచ్చారు, ఏం చేశారు అని. 7,000 రూపాయల లెక్కన అందరికీ ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ 4,000 లెక్కన అందరికీ ఇస్తున్నారు. ఇది చేయలేదు ఏంది? ఇప్పుడు మీకు ఒంగోలులో మాట్లాడడానికి ఎవరు లేరు. మొన్నటి దాకా ఇద్దరు వరుసుకున్నారు, కానీ ప్రత్యర్థి దగ్గర ఎవరు లేకుండా మొత్తం మీద దగ్గర తీసుకున్నారు. డెవలప్మెంట్ చేయట్లేదు, మీరు బ్రహ్మాండంగా డెవలప్ చేయండి. డెవలప్మెంట్ చేయడానికి ప్రత్యర్థి ఏం పర్లేదండి. అంటే ప్రత్యర్థి 14లో ఉంటే ఆయన ఏమైనా ఆపగలిగాడా? ఎలక్షన్ అయిపోయినా కూడా ఒకరి మీద ఒకరు కామెంట్లు చేసుకుంటుంటున్నారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అంటే పిచ్చోడ్లాగా వచ్చి పిచ్చోడ్లాగా మాట్లాడిపోతే దాన్ని ఎవరేం మాట్లాడతారు? అది మనం ఏదన్నా ఉండి తప్పు చేస్తే నువ్వు ఉండవయా, మాట్లాడవయా మనం అంటే ఏదో వచ్చి పిచ్చోడ్లాగా వాళ్ళ పాత ఇవన్నీ మా బ్యాంకులు మా అని చెప్పేసి ఏదో పిచ్చోడు మాట్లాడు అలాంటివన్నీ అతని మీద వేస్తున్నారు అందరూ. అతని మీద కూడా అతనేమో పిస్తాయం కాదు కదా, అతనేమో పైనుంచి ఊడిపడలేదు అట్లా. అతని మీద కూడా ఎవరెవరైతే చేశారో అతని మీద కూడా అందరూ వేస్తారు. అతని భాష, ఎన్ని బూతులు మాట్లాడింది అన్ని రికార్డులు ఉన్నాయి. అన్నీ ఆయన మాట్లాడింది, ప్రెస్లో మాట్లాడింది అన్నీ ఉన్నాయి. దాన్ని బట్టి అందరూ వేస్తారు. 20 కోట్లు 25 కోట్లు. వీళ్ళు అనిన దానికి అంత ఫీల్ అయినప్పుడు ఆయన మాట్లాడిన దానికి ఎదుటోడు ఫీల్ అవ్వడా? అంటే ఆయన శాసనం, ఆయన రాజు ఏందేమన్నా పాత సినిమాల్లో రాజుల మాదిరి ఒక మాట అంటే వల్ల ఆయన తీసుకెళ్ళి లోపలేయటానికి రోజులు పోయినాయి. ప్రతి ఒక్కరిని కూడా ఎదుటోని గౌరవించాలి, అప్పుడు మనం గౌరవంగా ఉంటాం. ఎదుటోని గౌరవించలేకపోతే నీకు అదే పరిస్థితులు వస్తాయి. ఓకే సార్, మీరు అనుకున్నట్టుగా మంచి మెజార్టీ మీకు ఇచ్చారు. ఒంగోలు నియోజకవర్గాన్ని మీరు దబదబాలుగా డెవలప్ చేసి బాగా మళ్ళీ 2029లో కూడా మంచి మెజార్టీతో గెలవాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మంచిదండి, థ్యాంక్ యూ.